Hi students, welcome to online classes. ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 5, టాపిక్ స్ట్రక్చర్స్. అలా మనం స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ స్ట్రక్చర్, అసలు స్ట్రక్చర్ని ఎందుకు ఉపయోగించుకుంటారు, ఆ రెండు విషయాలు ముందు చూద్దాం. స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. స్ట్రక్చర్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అమ్మ. ఇక్కడ మనం యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ డిఫైన్ చేసే ఒక డేటా టైప్. సి టైప్ డెఫినిషన్ అనే ఒక ఫీచర్ ఉంది సిలో. ఆ టైప్ డెఫినిషన్ అనే ఫీచర్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్ ని మనకు నచ్చిన ఐడెంటిఫైయర్ తోటి విడిగా ఇంకొక డేటా టైప్ కింద మనం దాన్ని రాయొచ్చు. అలా రాయడాన్ని మనం ఏమంటాం, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పేసి అంటాం. ఇలా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ లోకి ఎవరు వస్తారు అంటే స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ అనేవి పూర్తిగా మూడు కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకేనా, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అమ్మాయి. అలాగే అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అనేది కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్. హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్ ని మనం ఏమనుకుంటాము అంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. ఇంతకు ముందు మనం ఎరే అనే దాని గురించి నేర్చుకున్నాం, గుర్తుంది కదా. ఎరే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్. అంటే ఒకే డేటా టైప్ కి చెందిన ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్ ని మనం ఎరే అని అంటున్నాం. ఇక్కడ స్ట్రక్చర్ కి వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి మనం ఒక చోట తీసుకొస్తే దాన్ని మనం స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. మనం ఎరేలో ఒక రికార్డ్ అనే లాంటి దాన్ని మెయింటైన్ చేయము, ఎందుకంటే అవి అన్ని కూడా ఒకే డేటా టైప్ కి చెందిన ఎలిమెంట్స్ అవి స్టోర్ చేస్తాయి. అదే మీరు స్ట్రక్చర్ ని కనుక తీసుకుంటే స్ట్రక్చర్ అనేది ఒక రికార్డ్ టైప్ లో మన డేటా అంతటిని స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎంటిటీ, అంటే సపోజ్ ఒక ఎంప్లాయీ తీసుకుంటే ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ అడ్రస్, అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డేటా టైప్స్ లో ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక రికార్డ్ గా ఒకరికి సంబంధించిన డేటా అంతా కూడా ఒక చోట స్టోర్ చేసుకునే అవకాశం మనకి స్ట్రక్చర్స్ లో ఉంటుంది. స్ట్రక్చర్ డెఫినేషన్ చూడండి. స్ట్రక్చర్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ఏ సింగిల్ నేమ్. ఒక సింగిల్ నేమ్ కిందన మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకునే ఒక రికార్డ్, కలెక్షన్ యొక్క రికార్డ్ ని మనం ఏమంటున్నాము అంటే స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకుంటున్నాం. మన ఎరే డెఫినేషన్ ని కూడా చూసాం అనుకోండి. ఎరే డెఫినేషన్ ఎలా ఉంటుంది? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ అండర్ సింగిల్ నేమ్. ఒక సింగిల్ నేమ్ కిందన సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్ ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. స్ట్రక్చర్ వచ్చేసరికి డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండర్ ఏ సింగిల్ నేమ్. ఇట్ ఈస్ సిమిలర్ టు రికార్డ్స్. స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా రికార్డ్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ స్టోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ ఎంటిటీ. ఒక ఎంటిటీకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా అది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎరే అంటే సిమిలర్ డేటా టైప్ కలెక్షన్. నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ డేటా టైప్ కలెక్షన్. ఈ రెండింటిని ఏమంటారంటే ఎరే ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ హోమోజీనియస్ డేటా టైప్ కలెక్షన్. హోమోజీనియస్ అంటే సిమిలర్ డేటా టైప్స్ అన్ని కూడా ఒకేలా ఉండే వాటి అన్నిటిని కూడా హోమోజీనియస్ అని అంటాం. ఆ హోమోజీనియస్ కలెక్షన్ ఏమంటాం? ఎరే అని అంటాం. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్. ఆ డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ని మనం ఏమంటాము అంటే స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎరే అండ్ స్ట్రక్చర్ ఈజ్ array stores similar data type of elements where a structure stores different data type of elements. So structure అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇప్పుడే చెప్పాను కదండి, యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ డిఫైన్ చేసేది. యూజర్ దేన్ని డిఫైన్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా టైప్ ని ఒక ఐడెంటిఫైయర్ తో గనక అతను రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అని అంటాము. ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్ ని రాయటానికి సి లో ఒక ఫీచర్ ఉంది, దాన్ని మనం టైప్ డెఫినిషన్ అని చెప్పేసి కూడా అంటాము. దాని ద్వారా మనం యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ని రాస్తాము. అందులో స్ట్రక్చర్ ఒకటి. స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్ విచ్ స్టోర్స్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ఏ సింగిల్ నేమ్. ఒక సింగిల్ నేమ్ కిందన డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ని తీసుకుని స్టోర్ చేస్తుంది. అది స్ట్రక్చర్. ఓకేనా, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని మనం ఎలా డిక్లేర్ చేస్తాము, దానికి సంబంధించిన సింటాక్స్ చూద్దాం. ఇప్పుడు స్ట్రక్చర్ డిక్లరేషన్. స్ట్రక్చర్ ని ఎలా డిక్లేర్ చేస్తాము? ఈ స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం స్ట్రక్ట్ అనే కీవర్డ్ ను ఉపయోగిస్తాం. వి యూజ్ ఏ కీవర్డ్ స్ట్రక్ట్. స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఉపయోగించుకుని మనం
ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేస్తాం. స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క సింటాక్స్ చూడండి. మనం స్ట్రక్చర్ ని కీవర్డ్ ఉపయోగిస్తామని చెప్పాం కదా, ఇదిగో స్ట్రక్ట్. అలాగే మన స్ట్రక్చర్ కి ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నామో దాని యొక్క నేమ్ ని పక్కన రాయాలి. రాసిన తర్వాత మనం బ్రేస్ ని ఓపెన్ చేసి డిఫరెంట్ డేటా టైప్స్ అని చెప్పాం కదా, ఆ డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ని ఇక్కడ రాస్తాం. అందుకనే మనం ఇక్కడ సింటాక్స్ లో రాసుకునేటప్పుడు ఏమని రాసుకున్నాం, డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2, డేటా టైప్ వేరియబుల్ 3, సో ఆన్. ఇలా మీరు ఇందులో ఎన్ని డేటా టైప్స్ కి సంబంధించిన వేరియబుల్స్ అయినా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న తర్వాత మీరు క్లోజింగ్ బ్రేస్ ని రాసి దాని పక్కన మీకు సెమీ కాలన్ ఇవ్వాలి. సెమీ కాలన్ ఇస్తే ఈ లోపల ఉన్న వేరియబుల్స్ అన్ని కూడా ఈ స్ట్రక్ట్ టైప్ కి చెందినవి అని చెప్పేసి, ఈ లోపల మీరు ఏదైతే వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నారో ఆ డిక్లేర్ చేసేవన్నీ కూడా ఎవరికి చెందుతాయి, ఇక్కడ మీరు స్ట్రక్ట్ లో ఏదైతే స్ట్రక్చర్ నేమ్ రాసారో దానికి చెందినవి అని చెప్పేసి మనం ఇలా ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేస్తాం. ఓకేనా. స్ట్రక్చర్ ఎప్పుడు కూడా దేంతో డిక్లేర్ చేయాలి, బై యూజింగ్ ద కీవర్డ్ స్ట్రక్ట్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం 32 కీవర్డ్స్ తో సి లాంగ్వేజ్ ఫామ్ అయింది అని చెప్పేసి. ఆ 32 కీవర్డ్స్ లో ఒక కీవర్డ్ ఇది స్ట్రక్ట్ అనేది. ఆ స్ట్రక్ట్ అనే దాంతో మనం ఏం రాసిన ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ అంటే మన ఈ లోపల వేరియబుల్స్ దేని కోసం అయితే రాస్తామో, ఏ ఎంటిటీ కోసం అయితే రాస్తామో దానికి సంబంధించినవన్నీ కూడా మనం ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ అని చెప్పాం కాబట్టి డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2, సో ఆన్ అని చెప్పేసి మనం ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ రాసిన తర్వాత చివరిలో కంపల్సరీ మనం సెమీ కాలన్ అనేది ఇవ్వాలి. ఇది ఒక స్ట్రక్చర్ యొక్క డిక్లరేషన్. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇందాక మనం డిక్లేర్ చేసిన స్ట్రక్చర్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్ అనేది స్ట్రక్ట్ అనే కీవర్డ్ తో స్టార్ట్ అవుతుంది చెప్పాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ రాద్దాం. స్ట్రక్ట్. నేను ఒక స్టూడెంట్ కి స్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం అంటే ఇప్పుడు ఈ స్ట్రక్ట్ అనే కీవర్డ్ రాసుకున్నా కదా. ఇప్పుడు స్ట్రక్చర్ నేమ్, స్ట్రక్చర్ నేమ్ లో ఎవరికి రాస్తున్నాను నేను, స్టూడెంట్ కి రాస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏమని రాస్తాను, స్టూడెంట్. రాసిన తర్వాత ఇక్కడ డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2 అంటే డిఫరెంట్ డేటా టైప్స్ కి చెందినవి అని చెప్పి రాసుకుంటున్నాం కదా. నార్మల్ గా స్టూడెంట్ కి వచ్చామనుకోండి, స్టూడెంట్ కి వచ్చేసిన తర్వాత మనం స్టూడెంట్ గురించి రాసుకునేటప్పుడు స్టూడెంట్ కి ఏముంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది, లేదా స్టూడెంట్ యొక్క యావరేజ్ ఉంటుంది. అవన్నీ కూడా మనం డిఫరెంట్ డేటా టైప్స్ లో రాసుకున్నాం. రోల్ నెంబర్ అనేసరికి దేంట్లో ఉంటాయి, నంబర్స్ లో ఉంటాయి. కాబట్టి మన స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ని చెప్పేటప్పుడు అక్కడ డేటా టైప్ ఏముంటుంది, ఇంటీజర్ రోల్ నంబర్. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ చూసుకుంటే నేమ్ దేంట్లో ఉంటుంది, క్యారెక్టర్ ఎరే అంటే స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. స్ట్రింగ్ రూపంలో ఉంది అంటే మళ్ళీ మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, క్యాట్ నేమ్, దాని యొక్క సైజ్ ని మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ డేటా టైప్స్ అన్ని కూడా, అంటే ఈ రెండు కూడా డిఫరెంట్ డేటా టైప్స్ అన్ని కూడా ఎవరికి చెందినవి, స్టూడెంట్ అనే వాళ్ళకి చెందినవి. స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, స్టూడెంట్ యొక్క నేమ్. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క యావరేజ్ మార్క్స్ చూడాలనుకోండి. యావరేజ్ మార్క్స్ సాధారణంగా దేంట్లో ఉంటాయి, పాయింట్స్ అన్ని వస్తాయి కాబట్టి ఫ్లోట్ అనే డేటా టైప్ లో మనం యావరేజ్ మార్క్స్ ని తీసుకుంటాం. స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఉపయోగించుకుని దానికి స్టూడెంట్ అనే నేమ్ ఇచ్చి ఆ స్టూడెంట్ లో డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ని మనం ఇక్కడ రాసుకున్నాం. అందులో ఇంట్ రోల్ నంబర్ ఇంటిజర్ డేటా టైప్, క్యార్ నేమ్ క్యారెక్టర్ డేటా టైప్, ఫ్లోట్ యావరేజ్ మార్క్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ డేటా టైప్స్ కి చెందినవన్నీ కూడా మనం కలిపి ఒక స్టూడెంట్ అనే దానికి ఇస్తున్నాం. ఓకేనా. ఇలా మనం ఒక స్ట్రక్చర్ ని రాసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఎంప్లాయీ ఎగ్జాంపుల్ ని రాద్దాం. నెక్స్ట్ ఎంప్లాయీ గురించి ఎగ్జాంపుల్ రాద్దాం. ఎంప్లాయీ రాసుకునేటప్పుడు కీవర్డ్ స్ట్రక్ట్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ ఒక చోట పనిచేస్తూ ఉంటాడు. పనిచేసినప్పుడు ఎంప్లాయీకి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది కాబట్టి ఐడెంటిఫికేషన్ నంబర్ ఎప్పుడు కూడా ఇంటీజర్ లో ఉంటుంది కాబట్టి ఈఐడి ఎంప్లాయీ ఐడి ఇంటీజర్ లో ఇచ్చాం. నెక్స్ట్ దానికి ఎంప్లాయీ నేమ్ ఉంటుంది కదా, నేమ్ దేంట్లో ఉంటుంది, క్యారెక్టర్ వేరియబుల్, క్యారెక్టర్ నేమ్
ఎంప్లాయీ నేమ్ కాబట్టి ఈ నేమ్ అని చెప్పి రాసుకున్నాం. అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. నెక్స్ట్ వచ్చి ఎంప్లాయీ అడ్రస్. ఎంప్లాయీ అడ్రస్ కూడా దేంట్లో ఉంటుంది? క్యారెక్టర్ ఈ అడ్రస్, క్యారెక్టర్ లో రాసాం అడ్రస్ ని. నెక్స్ట్ ఎంప్లాయీ ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ దేంట్లో ఇవ్వచ్చు మనం? ఇంటీజర్, ఇంటీజర్ ఈ ఫోన్ అంటే ఎంప్లాయీ ఫోన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శాలరీ. శాలరీ దేంట్లో ఉంటుంది? ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి ఫ్లోట్ ఈ శాలరీ. ఇవన్నీ కలిపి మనం ఒక ఎంప్లాయీకి సంబంధించిన స్ట్రక్చర్ అనే దాన్ని రాసాం. ఓకేనా? చూడండి ఎంప్లాయీ స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్ట్ ఎంప్లాయీ అని రాసాం. ఎంప్లాయీలో ఎంప్లాయీ ఐడి ఇచ్చాం, ఎంప్లాయీ నేమ్ ఇచ్చాం, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, ఎంప్లాయీ శాలరీ. మొత్తం అన్ని కూడా ఒక స్ట్రక్చర్ లో ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ లో ఉన్నాయని చెప్పడానికి ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్, చివరిలో ఇక్కడ మనం సెమీ కర్వ్ ని పెట్టుకున్నాం. ఇదన్నీ కూడా దేని కింద ఉంటాయి? స్ట్రక్ట్ ఎంప్లాయీ. అంటే ఇప్పుడు ఈ స్ట్రక్ట్ ఎంప్లాయీ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పాను కదా. అంటే స్ట్రక్ట్ ఎంప్లాయీ అనేది కంప్లీట్ గా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అంటే ఇదంతా కూడా అంటే జస్ట్ లైక్ ఇంట్, ఇంటిజర్ అనేది ఎలాంటి డేటా టైపో ఇక్కడ స్ట్రక్ట్ ఎంప్లాయీ అనేది ఒక డేటా టైప్ అవుతుంది. ఓకేనా? ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్ లో నేను డిఫైన్ చేసుకున్న ఒక ఎగ్జాంపుల్. అంటే ఇది ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేయటం, స్ట్రక్చర్ ని ఇది డిక్లేర్ చేయటం మాత్రమే. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసాం. ఇందులోనేమో మొత్తం కావాల్సిన డిఫరెంట్ డేటా టైప్స్ కి సంబంధించినవన్నీ కూడా రాసుకున్నాం. మరి ఇందులో ఈ స్ట్రక్చర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని యాక్సెస్ చేసుకోవడం ఎలాగా అంటే ఎంప్లాయీ ఐడి రాయాలి. హౌ టు రైట్ ఎంప్లాయీ ఐడి? అదే మీరు ఇంటిజర్ తీసుకున్నారు అనుకోండి, ఏమని రాస్తారు? ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తారు, అయిపోయింది. ఇప్పుడు మనం ఇదే ఫార్మాట్ లో కనుక స్ట్రక్చర్ ని చూస్తే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ నాకు నచ్చిన ఐడెంటిఫైయర్ అనుకున్నాం కదా. అంటే ఇంట్ ప్లేస్ లో నాకు ఇప్పుడు ఎవరున్నారు? ఓన్లీ స్ట్రక్ట్ ఎంప్లాయీ మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ నాకు వేరియబుల్ ఇచ్చానా? వేరియబుల్ ఇవ్వలేదు. వేరియబుల్ ఇవ్వనప్పుడు నేను డేటాని ఇవ్వగలనా? ఇవ్వలేను. అంటే నేను ఓన్లీ డేటా టైప్ ని మాత్రమే చెప్పాను. ఎప్పుడైతే డేటా టైప్ ని మాత్రమే చెప్పానో కెన్ ఐ గివ్ వాల్యూ డైరెక్ట్లీ? వాల్యూ ఇవ్వలేను. వాల్యూ ఇవ్వాలి అంటే నేను ఏం చేయాలి? ఒక వేరియబుల్ ని అక్కడ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు కంప్లీట్ గా నేను తీసుకున్న యూజర్ డిఫైన్ డేటా టైప్ అనే ఒక స్ట్రక్చర్ కి వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. ఇప్పుడే దీన్ని ఏమంటామంటే స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్ట్రక్చర్ వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేసుకుంటామో చూద్దాం. ఇందాక మనం ఓన్లీ స్ట్రక్చర్ ని మాత్రమే డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్ట్రక్చర్ వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేసుకుంటున్నాం? జస్ట్ ఇందాకే చెప్పుకున్నాం. మనం నార్మల్ గా అయితే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసుకుంటే కంప్లీట్ గా ఒక స్టేట్మెంట్ ని రాసినట్టు. ఇంట్ అని రాసినప్పుడు మనం ఏమైనా చేయగలమా? అది ఒక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అది ఒక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. ఎందుకని? స్ట్రక్చర్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అంటే మనం ఇక్కడ స్ట్రక్ట్ అని రాసి స్ట్రక్చర్ నేమ్ ఇచ్చేసి మనం ఇక్కడ డిఫరెంట్ డేటా వేరియబుల్స్ ని రాసి ఇక్కడ వదిలేస్తే ఇదంతా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ ఇంట్ అని రాసి వదిలిపెట్టేసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మనం డిఫైన్ చేసుకున్న ఈ డేటా టైప్ కాబట్టి దీనికి మనం ఒక నేమ్ అంటే ఇంటి ఏ అనే వేరియబుల్ ని ఇవ్వాలి. అంటే మొత్తం ఈ స్ట్రక్చర్ అంతకి కలిపి కూడా లోపల ఉన్న మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ ని ఇవ్వాలి. ఆ వేరియబుల్ ని ఇవ్వటానే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటున్నాం. స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లరేషన్. ఈ స్ట్రక్చర్ వేరియబుల్ ని మనం 2 రకాలుగా డిక్లేర్ చేయొచ్చు. అది ఎలాగంటే ఒకసారి చూడండి. స్ట్రక్ట్ నేమ్ రాసాం, బ్రేస్ ఓపెన్ చేసాం, డిఫరెంట్ డేటా టైప్స్ రాసాం. అంటే డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2 సో ఆన్ రాసేసిన తర్వాత బ్రేస్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎప్పుడు సెమీ కాలన్ ఇస్తున్నాం కదా. ఆ సెమీ కాలన్ ఇచ్చే బదులు మనం ఇక్కడ ఏం రాస్తాం అంటే స్ట్రక్చర్ వేరియబుల్ ని రాస్తాం. అంటే మొత్తం ఈ స్ట్రక్చర్ అంతటికి మనం ఒక వేరియబుల్ ని ఇవ్వచ్చు. ఇప్పుడు దీనికే పక్కన మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను స్టూడెంట్ కి సంబంధించిన స్ట్రక్చర్ ని రాయాలనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ ఏం రాస్తాను? నేను ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ కదా STUD అని చెప్పేసి రాశాను. రాసిన తర్వాత డిఫరెంట్ వేరియబుల్స్ కి డేటా టైప్ కి సంబంధించిన వేరియబుల్స్ ని రాస్తాం కదా. ఇంట్ ఐడి క్యార్ నేమ్ ఆఫ్ 50. ఓకేనా? అంటే ఇప్పుడు నేను స్ట్రక్చర్ ని రాస్తాను. ఇప్పుడు స్ట్రక్చర్ వేరియబుల్ ఇక్కడ రాస్తాను. ఇది స్టూడెంట్ కి సంబంధించింది కాబట్టి నేను S1 అని రాస్తాను.
అంటే ఇప్పుడు మొత్తం ఈ స్ట్రక్చర్ అంతటికి వేరియబుల్ ఎవరు అంటే S1 అంటే ఇంట్ ఏ అని చెప్పి ఎలాగైతే రాసామో ఏ అనేది ఇంటీజర్ డేటా టైప్ కి ఎలాగైతే చెందిందో ఈ S1 అనే వేరియబుల్ ఈ స్టూడ్ అని చెప్పేసి ఏదైతే మనం డిఫైన్ చేసుకున్నామో డేటా టైప్ దానికి చెందింది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఇది ఒక టైప్ లో మనం స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయటం. ఇంకో టైప్ చూడండి. ఇంకో టైప్ వచ్చేసరికి స్ట్రక్చర్ నేమ్ రాస్తాం, బ్రేస్ ఓపెన్ చేస్తాం, డిఫరెంట్ డేటా టైప్స్ కి సంబంధించిన వేరియబుల్స్ ని రాస్తాం. మనం బ్రేస్ ని నార్మల్ గానే క్లోజ్ చేసి దాని కిందన ఎక్కడైనా సరే స్ట్రక్చర్ నేమ్ స్ట్రక్చర్ వేరియబుల్ అని చెప్పి చివరిలో మనం సెమీ కాలన్ ని ఇస్తాం. దాన్ని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో రాసుకుంటే స్ట్రక్చర్ నేమ్ రాశాను. ఆ తర్వాత డిఫరెంట్ వేరియబుల్స్ ఇంట్ ఐడి, నెక్స్ట్ క్యార్ నేమ్ ఆఫ్ 50 అని చెప్పి రాసిన తర్వాత ఈ స్ట్రక్చర్ ఇక్కడతో క్లోజ్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ యొక్క నేమ్ ఎవరు STUD. ఇప్పుడు దీనికి సంబంధించిన స్ట్రక్చర్ వేరియబుల్ S1 అని చెప్పేసి నేను ఇక్కడ రాస్తాను. S1 అని చెప్పేసి రాస్తాను. ఇలాగ మనం స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. అలాగే ఒకటే వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నాము ఈ స్ట్రక్చర్ లో అంటే ఇప్పుడు S1 అనేది ఒక స్టూడెంట్ కి మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఇంకా ఎక్కువ మందికి కనుక రాయాలి అనుకుంటే మీరు జస్ట్ ఇక్కడే కామా S2 S3 సెమీకోలన్ అని ఇవ్వచ్చు. అని ఇచ్చినప్పుడు S1 అనే దాంతో మనం ఒక నేమ్ ని, S2 అనే దాంతో ఇంకొక స్టూడెంట్ కి సంబంధించింది, S3 అనే దాంతో ఇంకొక స్టూడెంట్ సంబంధించింది రాసుకోవచ్చు. సేమ్ ఇలాగే మనం ఇక్కడ S1 కామా S2 కామా S3 కామా సెమీకోలన్ అని చెప్పేసి రాయొచ్చు. దిస్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ వేరియబుల్. ఓకేనా. ఇప్పుడు స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్. ఇందాక మనం స్ట్రక్చర్ ని డిక్లేర్ చేయటం, స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవటం రెండు చూసాం. ఇప్పుడు మనం ఆ డిక్లేర్ చేసిన స్ట్రక్చర్ కి వాల్యూస్ ని ఇవ్వాలి. అంటే డైరెక్ట్ గా మనం వాల్యూస్ ని ఇచ్చేస్తున్నాం. ఆ ఇవ్వటానికి రాసే సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ చూడండి. స్ట్రక్చర్ నేమ్ డేటా టైప్ వేరియబుల్ 1 డేటా టైప్ వేరియబుల్ 2 సో ఆన్ బ్రేస్ క్లోజ్ స్ట్రక్చర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏవైతే డేటా టైప్స్ ని రాస్తామో వాటికి అనుగుణంగానే మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ ఐడి ఏదైనా రాసాం అనుకోండి, ఇక్కడ మనం ఐడికి సంబంధించింది మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ నేమ్ రాస్తే ఇక్కడ నేమ్ కి సంబంధించింది మాత్రమే ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ మనం ఇక్కడ ఎన్ని డేటా టైప్స్ అయితే డిఫైన్ చేస్తామో వాటికి సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా మనం డైరెక్ట్ గా ఇలా రాసేయచ్చు. అంటే ఇంట్ ఏ అని తీసుకున్నాం అనుకోండి, దానికి వాల్యూ ఇచ్చినప్పుడు ఏమన్నా రాస్తే ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తాం కదా. ఇప్పుడు మనం అలా రాస్తున్నట్టు అనమాట. అంటే ఇక్కడ ఒకవేళ మనం స్టూడెంట్ ఐడి ఇచ్చాం అనుకోండి, ఇంటి ఐడి అన్నాం అనుకోండి, ఐడికి సంబంధించింది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ నేమ్ రాస్తాం అనుకోండి, నేమ్ సంబంధించింది ఇక్కడ రాస్తాం. అంటే మీరు మొత్తం అంతా స్ట్రక్చర్ లోనే రాసేస్తే అది ఇలా ఉంటుంది. లేదు ముందు స్ట్రక్చర్ ని డిఫైన్ చేసుకుని ఆ తర్వాత స్ట్రక్చర్ వేరియబుల్ ఉపయోగించుకుని రాద్దాం అనుకుంటే ఇలా ఉంటుంది. స్ట్రక్చర్ నేమ్ డేటా టైప్ వేరియబుల్ 1 డేటా టైప్ వేరియబుల్ 2 సో ఆన్. మనం స్ట్రక్చర్ ఇక్కడ క్లోజ్ చేస్తాం సెమీకోలన్ తోటి. స్ట్రక్చర్ నేమ్ స్ట్రక్చర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 1 కాన్స్టెంట్. ఇక్కడ కూడా మనం ఎలాగైతే ఇచ్చామో అలాగే మనం ఇక్కడ వాల్యూస్ ని ఇవ్వాలి. ఇప్పుడు రెండింటికి కూడా మనం ఒక పక్కన ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ రెండింటికి కూడా స్టూడెంట్ కి సంబంధించిన స్ట్రక్చర్స్ ని రాసే ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ ఏమో STUD అని చెప్పి రాసుకున్నాను. అందులో ఫస్ట్ స్టూడెంట్ ఐడి ఇవ్వాలి అంటే ఇంటీజర్ లో ఉంటుంది, నేమ్ ఇవ్వాలి అంటే క్యారెక్టర్ రూపంలో ఉంటుంది. క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 50 ఓకేనా. ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ అంటే ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ లో ఈ రెండు ఉన్నాయి. ఉన్నప్పుడు మనం ఇప్పుడు కాన్స్టెంట్స్ ఇస్తాం. ఇచ్చేటప్పుడు వేరియబుల్ స్టూడెంట్ కాబట్టి S1 ఈజ్ ఈక్వల్ టు బ్రేస్ ఓపెన్ చేసి ఇప్పుడు ఐడి ఫస్ట్ ఐడి ఉంది కాబట్టి ఐడెంటిఫికేషన్ అంటే మీ రోల్ నంబర్స్ కామా నెక్స్ట్ నేమ్ ఉంది కాబట్టి నేమ్ ఎప్పుడు కూడా దేంట్లో ఇవ్వాలి, డబల్ కొటేషన్స్ లో ఇవ్వాలి. నేను డబల్ కొటేషన్స్ లో ఇస్తున్నాను. ఓకేనా. అంటే మీరు ఇక్కడ ఏ ఆర్డర్ లో అయితే రాసారో అదే ఆర్డర్ లో మీ డేటా ఇవ్వాలి. ఏ ఆర్డర్ లో అయితే రాసారో
అదే ఆర్డర్ లో మీరు డేటాని ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఆ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అంటే స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ ఐడి అంటే ఇంటిజర్ డేటా టైప్, క్యార్ నేమ్ క్యారెక్టర్ డేటా టైప్ తీసుకున్నాం. మొత్తం ఆ స్ట్రక్చర్ అంతటికి స్ట్రక్చర్ వేరియబుల్ ఎవరు S1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఐడి ఉంది కాబట్టి 701 అని రాసాం. తర్వాత నేమ్ ఉంది కాబట్టి దాన్ని మనం డబుల్ కొటేషన్స్ లో పెట్టాం. ఓకేనా? ఒక నేమ్ ఒక్కదాన్నే మనం డబుల్ కొటేషన్స్ లో రాస్తామా. తర్వాత ఇంటీజర్ గానీ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ గానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డైరెక్ట్ గా రాస్తాం. ప్రతి దాన్ని కూడా కామాతో సపరేట్ చేసుకుంటూ వెళ్తాం. సేమ్ ఇంకొక టైప్ లో రాసుకోవచ్చు అని చెప్పాను కదా. సేమ్ అదే స్టూడెంట్ ని ఈ టైప్ లో కనుక రాసుకుంటే ఎలా వస్తుంది అంటే ఇలాగా. అంటే ముందు మన స్ట్రక్చర్ ని డిఫైన్ చేసుకుని ఆ తర్వాత స్ట్రక్చర్ వేరియబుల్ ద్వారా డేటాని ఇవ్వటం. మీరు అది చూస్తే కనుక ఎలా ఉంటుంది. స్ట్రక్ట్ std int id char నేమ్ ఆఫ్ 50. ఇక్కడతో మనం స్ట్రక్చర్ ని క్లోజ్ చేస్తాం. స్ట్రక్చర్ ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ స్ట్రక్ట్ కీవర్డ్ రాయాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్ ఏంటి std. స్ట్రక్చర్ వేరియబుల్ ఏమనుకున్నాం మనం ఇక్కడ S1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు డబుల్ ఓపెన్ బ్రేస్ రాసి ఫ్లవర్ బ్రేస్ ఫస్ట్ ఐడి ఉంది కాబట్టి ఐడి ఇక్కడ ఏమని రాస్తాం 701 కామా నెక్స్ట్ నేమ్ ఉంది కాబట్టి నేమ్ దేంట్లో మనం పెట్టాలి డబుల్ కొటేషన్స్ లేదా అని చెప్పి రాసి చివరిలో మనం సెమీకోలన్ ని ఇస్తాం. అంటే మనం క్రియేట్ చేసిన ఒక స్ట్రక్చర్ కి వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుని దాన్ని మనం ఇలాగా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇనిషియలైజ్ చేసుకోవటం అంటే డైరెక్ట్ గా వాల్యూస్ ని ఇవ్వటం. అంటే కీబోర్డ్ నుంచి కాదమ్మా, మనం డైరెక్ట్ గా రాసుకునేటప్పుడే వాల్యూస్ ని ఇచ్చేస్తే కనుక మనం దాన్ని ఇలాగా రాసుకోవచ్చు. ఇది స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుని ఆ డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ కి డైరెక్ట్ గా వాల్యూస్ ని ఇవ్వటం అంటే ఇనిషియలైజ్ చేయటం. నెక్స్ట్ మనం ఇలా రాసిన వాటిని ఎలాగా యాక్సెస్ చేస్తాం. యాక్సెస్ చేయటం అంటే ఎలాగ డిస్ప్లే చేసుకుంటాం అనేది చూద్దాం. హౌ డు యూ యాక్సెస్ ఏ స్ట్రక్చర్. ఇప్పుడు మనం స్ట్రక్చర్ లో ఉండే మెంబర్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. స్ట్రక్చర్ లో ఉండే మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం డాట్ ఆపరేటర్ ఉపయోగించాలి. డాట్ ఆపరేటర్ ఉపయోగించుకోవాలి. ఆ డాట్ ఆపరేటర్ ఉపయోగించుకునేటప్పుడు దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ నేమ్. ఇందాక మనం స్టూడెంట్ రాసుకున్నప్పుడు స్ట్రక్చర్ వేరియబుల్ S1 అని చెప్పుకున్నాం కదా. S1 అందులో స్ట్రక్చర్ లోపల ఉండే మెంబర్స్ ఎవరు ఐడి నేమ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డాట్ ఐడి S1 డాట్ ఐడి S1 డాట్ నేమ్ అని చెప్పేసి మనం రాస్తాం అనమాట. ఒకసారి చూడండి. స్ట్రక్ట్ స్టూడెంట్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్ ఐడి నెక్స్ట్ క్యార్ నేమ్ ఆఫ్ 50 అని చెప్పేసి రాసాం కదా. రాసినప్పుడు ఇక్కడ మనం S1 ఈజ్ ఈక్వల్ టు ఐడి ఏమో 701 నేమ్ ఏమో లేదా అని చెప్పి రాసాను కదా. ఇప్పుడు నేను కనుక ఈ స్ట్రక్చర్ లో ఉన్న వాటిని డిస్ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఏం ఉపయోగిస్తాను అంటే స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ నేమ్. స్ట్రక్చర్ వేరియబుల్ ఎవరు S1. మెంబర్ నేమ్ అంటే ఇక్కడ ఉండే మెంబర్స్ ఎవరు ఐడి నేమ్ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మెంబర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు కనుక నేను 701 అనేది ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ లో కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఏం రాస్తాను స్ట్రక్చర్ వేరియబుల్ S1 డాట్ మెంబర్ నేమ్ అంటే ఎవరు ఐడి. అంటే ఇప్పుడు S1 డాట్ ఐడి అంటే మొత్తం ఈ వేరియబుల్ లో ఎవరు ఉంటారు ఐడి ఎంత ఉంటుంది 701. అలాగే నేమ్ ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఏమన్నా రాస్తాను S1 డాట్ నేమ్. నేమ్ ఏంటి వేద అని చెప్పేసి అది నాకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇలా మనం స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేసి దాన్ని యాక్సెస్ చేయటం. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని అంటే ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకుని ఒక స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుని దాన్ని ఇనిషియలైజ్ చేసుకుని అప్పుడు దాన్ని నేను యాక్సెస్ చేసి అంటే డిస్ప్లే చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఆ ప్రోగ్రామ్ లో మనం చూద్దాం. మొత్తం అన్ని ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ లో ఒక ఆర్డర్ లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం స్ట్రక్చర్ డిక్లరేషన్. స్ట్రక్చర్ ని డిక్లేర్ చేయటం. స్ట్రక్చర్ ని ఎలా డిక్లేర్ చేస్తారు బై యూజింగ్ స్ట్రక్ట్ కీవర్డ్. మనం స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకునేటప్పుడు మనం ఏ స్ట్రక్చర్ అయితే ఏ ఎంటిటీకి అయితే రాసుకుంటున్నామో దాని యొక్క నేమ్ ని రాస్తాము. రాసిన తర్వాత బ్రేస్ ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి
డేటా టైప్ డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ని మనం ఇక్కడ రాస్తాం. ఇలా మనం స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకుంటున్నాం. డిక్లేర్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రక్చర్ లో ఉండే వేరియబుల్స్ కి యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి, ఒక స్ట్రక్చర్ వేరియబుల్ కావాలి. మనం ఇక్కడేమో స్ట్రక్చర్ వేరియబుల్ ని రాస్తున్నాం. ఈ స్ట్రక్చర్ వేరియబుల్ ఉపయోగించుకుని ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియలైజ్ చేయడం అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఈక్వల్ టు రాసి మనం ఇందులో డేటాని రాసుకోవచ్చు. కాన్స్టెంట్ 1, కాన్స్టెంట్ 2 సో అని చెప్పేసి మనం ఇక్కడ ఎంత డేటా అయితే అంత డేటాని రాసుకుంటాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క డేటాని అంటే వేరియబుల్ కి సంబంధించిన డేటాని అంతటిని కూడా నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఏమని రాస్తున్నాను, స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ డేటా టైప్ వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన వాల్యూ. ఇలా నేను దానికి సంబంధించి యాక్సెస్ చేసుకుంటున్నాను. ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రక్చర్ ని డిక్లేర్ చేయటం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయటం. మొత్తం ఇదంతా కలిపి ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకుని స్ట్రక్చర్ వేరియబుల్ ని దాంతో పాటు ఇనిషియలైజ్ చేయటం. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇందులో ఉండే ఒక్కొక్క దాన్ని నేను యాక్సెస్ చేసుకోవడానికి నేను ఇలాగ డాట్ ఆపరేటర్ ని ఉపయోగించుకుని ఈచ్ మెంబర్ ఆఫ్ ద స్ట్రక్చర్ ని యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా మనం ఒక ప్రోగ్రామ్ రూపంలో చూద్దాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని రాద్దాం. సాధారణంగా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం, లింక్ సెక్షన్. ఓకే, లింక్ సెక్షన్ రాసిన తర్వాత మనం డైరెక్ట్ గా ఏం రాస్తున్నాం, మెయిన్ ఆఫ్ అని చెప్పి రాస్తున్నాం. మనం స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసేటప్పుడు స్ట్రక్చర్ ని మెయిన్ ఆఫ్ కి పైన డిక్లేర్ చేయొచ్చు లేదా మెయిన్ ఆఫ్ కి లోపల్ గా. అంటే స్ట్రక్చర్ క్యాన్ బి డిక్లేర్ either globally or locally. ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి లోకల్ గా డిక్లేర్ చేసుకున్నాం. మెయిన్ ఆఫ్ అని రాసి ఇప్పుడు నేను స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్ ని రాస్తున్నాను. స్ట్రక్ట్ స్టూడెంట్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో నేను ఇచ్చుకునే డిఫరెంట్ డేటా టైప్ వేరియబుల్స్ ఏంటి, ఇంట్ స్టూడెంట్ ఐడి కామా క్యార్ నేమ్. ఓకేనా. రాసిన తర్వాత యాక్చువల్ గా అయితే ఇక్కడ సెమీకోలన్ పెట్టి దీని కింద రాయొచ్చు. నేను డైరెక్ట్ గా దీంట్లోనే మనం 2 టైప్స్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ వేరియబుల్ స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లేర్ చేసి డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేయడం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏం చేసాం, ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు స్ట్రక్చర్ వేరియబుల్ రాస్తున్నాను. స్ట్రక్చర్ వేరియబుల్ ఏమిచ్చాను, S1 ఇచ్చిన తర్వాత ఇక్కడతో సెమీకోలన్ పెట్టేస్తే అక్కడ ఏమవుతుంది, స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయడం అవుతుంది. ఇప్పుడు నేను ఇనిషియలైజ్ కూడా చేస్తున్నాను. అంటే డైరెక్ట్ గా వాల్యూస్ ని కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసేటప్పుడు ఫస్ట్ ఐడి ఉంది కదా, ఐడి ప్లేస్ లో ఎంత రాస్తాను, 701. నెక్స్ట్ నేమ్ ఉంది కదా, నేమ్ ప్లేస్ లో నిత్య అని చెప్పి రాస్తున్నాను. అంటే ఇంతవరకు కూడా నేను ఏం చేశాను, ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ని రాసి దానికి నేను ఇప్పుడు వాల్యూస్ ని ఇచ్చాను. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ని ఉపయోగించుకుని ఈ డేటా మెంబర్స్ ని ఎలాగ డిస్ప్లే చేయొచ్చు అంటే యాక్సెసింగ్ దేంతో అనుకున్నాం, బై యూజింగ్ డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ కూడా దేని మధ్యలో ఉండాలి, స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ మెంబర్ ఆఫ్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ మెంబర్ ఆఫ్ ద స్ట్రక్చర్ కి మధ్యలో ఉండాలి. ఇది మనం ఇలా తీసుకుని మనం ఇక్కడ యాక్సెస్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింటర్ ఆల్రెడీ వాల్యూస్ అన్ని కూడా మనం ఇచ్చేసాం కదా, అందులో స్లాష్ అండ్ ఫస్ట్ స్టూడెంట్ ఐడి కదా, నేను ఇక్కడ ఫస్ట్ ప్రింట్ ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని కావాలనుకుంటే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని రాయొచ్చు, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ గా నేను ఐడిని ప్రింట్ చేసుకుంటున్నాను. స్టూడెంట్ ఐడి ఏ డేటా టైప్ లో ఉంది, ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి %d. ఆ %d అంటే ఎవరు, ఈ S1 ఈ ఐడి రెండుని కనుక తీసుకున్నప్పుడు మాత్రమే నేను దీన్ని డిస్ప్లే చేయగలను, యాక్సెస్ చేయాలి కదా. ఇది డాట్ ఇది అంటే ఈ S1 అనే వేరియబుల్ ద్వారా ఈ స్ట్రక్చర్ లో ఉండే ఈ ఐడిని తీసుకుని దానికి నేను వాల్యూని ఇస్తాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమని రాస్తాను, S1 డాట్ ఐడి
S1 డాట్ ఐడి దగ్గర ఏముంటుంది? S1 డాట్ ఐడి అంటే ఎంత? 701. అంటే స్టూడెంట్ ఐడి నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? 701 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రింటర్ స్లాష్ n స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ తీసుకున్నాం. స్టూడెంట్ నేమ్ దేంట్లో ఉంటుంది? పర్సంటేజ్ ఎస్. పర్సంటేజ్ ఎస్. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ డిస్ప్లే అవ్వాలనుకోండి, మళ్ళీ నేను ఏం తీసుకోవాలి? స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ స్ట్రక్చర్ మెంబర్ వేరియబుల్. స్ట్రక్చర్ వేరియబుల్ S1 డాట్ మెంబర్ వేరియబుల్ ఎవరు? నేమ్. అంటే ఇక్కడ నేను ఏమని రాస్తాను? S1 డాట్ నేమ్. ఇప్పుడు S1 డాట్ నేమ్ అంటే నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? వేద అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక స్ట్రక్చర్ కి సంబంధించిన సింపుల్ ప్రోగ్రామ్. ఇందులోనే నేను స్ట్రక్చర్ ని డిక్లేర్ చేశాను, స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, డేటాని కూడా డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేసిన డేటా తోటి నేను ఇక్కడ డైరెక్ట్ గా యాక్సెస్ చేసి వాల్యూస్ ని డిస్ప్లే చేస్తున్నాను. మళ్ళీ మనం ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయాలనుకుంటే తెలుసు కదా అందరికి. ఫస్ట్ F9 దేనికోసం? ఎర్రర్స్ ని చెక్ చేయడానికి. ఎర్రర్స్ ఏమి లేకపోతే ప్రోగ్రామ్ ని .c తోటి సేవ్ చేసిన తర్వాత Ctrl+F9 కంపైల్ చేస్తాను. కంపైల్ చేసినప్పుడు నాకు ఏం డిస్ప్లే అవుతుంది? మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా కంపైల్ అవుతుంది. నేను చివరిలో అవుట్పుట్ ని చూస్తాను. ఎందుకంటే Ctrl+F9 లో నేను ఏమి ఇవ్వట్లేదు. ఎందుకని? అన్ని కూడా నేను ఇక్కడ ఇచ్చేసాను కాబట్టి ఓన్లీ డిస్ప్లే మాత్రమే చేయాలి కాబట్టి కంపైల్ చేస్తున్నాను. అంటే మొత్తం ప్రోగ్రామ్ ని బైనరీ ఫార్మాట్ లోకి మార్చిన తర్వాత Alt+F5 ఇప్పుడు నేను డిస్ప్లే చేయమని అడుగుతాను. డిస్ప్లే చేయమని అడిగినప్పుడు ప్రింటర్ స్టేట్మెంట్ ఏముంది? స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి అంటే ఏమని డిస్ప్లే అవుతుంది? S1 డాట్ ఐడి. S1 డాట్ ఐడి అంటే ఈ రెండింటికి సంబంధించిన వాల్యూ ఎంత? 701. అంటే అవుట్పుట్ లో నాకు స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్ప్లే అవుతుంది? 701 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రింటర్ స్టేట్మెంట్ ఏముంది? స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ అంటే మళ్ళీ S1 డాట్ నేమ్. దీనికి సంబంధించిన డేటా ఏంటి? ఇది S1 డాట్ నేమ్ అంటే విద్య. స్టూడెంట్ నేమ్ నిత్య అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ తోటి వాల్యూస్ ని డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేసి ఆ ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ ని డాట్ ఆపరేటర్ ఉపయోగించుకుని మనం డిస్ప్లే చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకే ఒక స్టూడెంట్ కి సంబంధించింది నేమ్ అండ్ ఐడిని డిస్ప్లే చేసుకున్నాం. అది కూడా మనం డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఒకవేళ ఈ ఒక్క స్టూడెంట్ కి సంబంధించింది కూడా మన కీబోర్డ్ నుంచి ఇవ్వాలి అంటే, కీబోర్డ్ నుంచి ఈ డేటాని ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఎలా రాస్తాం? మేము డైరెక్ట్ గా ఇచ్చేసాం కాబట్టి డైరెక్ట్ గా డిస్ప్లే చేసుకున్నాం. అలా కాదు, నేను కీబోర్డ్ నుంచి డేటా ఇస్తున్నాను. కీబోర్డ్ నుంచి డేటా ఇచ్చినప్పుడు అది తీసుకుని డిస్ప్లే చేయాలి. దానికి మన ప్రోగ్రామ్ ని ఎలా రాస్తామో చూద్దాం. ఓకేనా? ఇందాక ప్రోగ్రామే తీసుకున్నాం. ఇంట్ ఐడి క్యార్ నేమ్ ఆఫ్ 50. ఓకేనా? నేను S1 అనే వేరియబుల్ ని తీసుకున్నాను. ఇక్కడతో ప్రోగ్రామ్ ని స్టాప్ చేశాను. అంటే స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. ఇక్కడ నుంచి తెలుసుకోవాలి అందరికి ప్రోగ్రామ్. లింక్ సెక్షన్ మెయిన్ లోపలే నేను లోకల్ గానే స్ట్రక్చర్ ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ పక్కన ఇనిషియలైజ్ చేయట్లేదు. ఇనిషియలైజ్ చేయకుండా కీబోర్డ్ నుంచి వాల్యూస్ ని ఇవ్వాలనుకుంటున్నాను. కీబోర్డ్ నుంచి వాల్యూస్ ని ఇవ్వాలి అంటే మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించాలి. తెలుసు కదా? బై యూజింగ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ వీ కెన్ రీడ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. కీబోర్డ్ నుంచి డేటాను రీడ్ చేస్తాం. ఇప్పుడు దానికి ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్లాష్ ముందు ఐడిని ఎంటర్ చేయాలి కదా కీబోర్డ్ నుంచి. ఇక్కడ ఎంటర్ ఐడి అని రాస్తాం. రాసిన తర్వాత స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా నేను డేటాని ఇవ్వాలి. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా డేటాని ఇవ్వాలి అంటే ఐడి అనేది ఏ డేటా టైప్ చెందింది? ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %d, &. ఇందాక మనం డిస్ప్లే చేసుకోవడానికి ఎలాగైతే స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ వేరియబుల్ ని తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకుంటాం. స్ట్రక్చర్ వేరియబుల్ ఎవరు? S1 డాట్ మెంబర్ వేరియబుల్ అంటే ఎవరు వస్తారు? ఐడి. స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ వేరియబుల్ అంటే ఈ అడ్రస్ ఎవరికి సంబంధించింది? రెండింటికి. అంటే స్ట్రక్చర్ లో ఐడి అనే దానికి చెందింది అన్నమాట. నెక్స్ట్
నేమ్ ఎంటర్ చేయాలనుకోండి స్లాష్ అండ్ ఎంటర్ నేమ్. ఓకేనా, స్లాష్ అండ్ ఎంటర్ నేమ్. ఇప్పుడు దీనికి స్కానర్ స్టేట్మెంట్ రాయాలనుకోండి, ఎలా రాస్తాం? స్కానర్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కాబట్టి ఫార్మాట్ చేస్తే ఏమవుతుంది? పర్సంటేజెస్ కామా, మనం స్ట్రింగ్స్ రాసేటప్పుడు యాంపర్సెంట్ రాయక్కర్లేదు, చెప్పుకున్నాం కదా, యాంపర్సెంట్ అక్కర్లేదు. కాకపోతే మన స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ వేరియబుల్, స్ట్రక్చర్ వేరియబుల్ ఎవరు? S1 డాట్ నేమ్ అని చెప్పి రాస్తాం. S1 డాట్ నేమ్ అని చెప్పి రాస్తాం. అంటే ఇప్పుడు మనం ఈ 4 స్టేట్మెంట్స్ ద్వారా ఏం చేసామంటే ఐడిని నేమ్ ని ఎంటర్ చేసుకున్నాం, ఐడి అండ్ నేమ్ ని ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని గనక నేను ప్రింట్ చేసుకోవాలి అనుకోండి, మళ్ళీ ఇందాక రాసిన దానిలాగానే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాస్తాం. అంటే దీని కంటిన్యూషన్ అనమాట. ఇది కీబోర్డ్ నుంచి డేటా మాత్రమే తీసుకున్నాం, అప్పుడు తీసుకున్న డేటా డిస్ప్లే చేసుకోవాలి కదా, డిస్ప్లే చేసుకోవడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో ప్రింట్ఎఫ్ స్లాష్ అండ్ నేను ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని రాస్తున్నాను. స్టూడెంట్ డీటెయిల్స్, మళ్ళీ ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా ప్రింట్ చేస్తున్నారు. స్లాష్ అండ్ స్టూడెంట్ ఐడి కదా, స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి ఇంటిజర్ డేటా టైప్ లో ఉంది కాబట్టి పర్సంటేజ్ డి. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయాలంటే నేను ఏం రాస్తాను? S1 డాట్ ఐడి. ఇందాక కూడా మనం ఇలాగే రాసుకున్నాం, గుర్తుందా? అక్కడైతే డైరెక్ట్ గా ఇచ్చేసాం, ఇక్కడ ఏం చేసాం? కీబోర్డ్ నుంచి ఇచ్చాం, అదే డిఫరెన్స్. ఇందాకేమో డైరెక్ట్ గా ఇచ్చేసాం, ఇప్పుడేమో మనం కీబోర్డ్ నుంచి ఇచ్చాం. నెక్స్ట్ నేమ్ ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ఎఫ్ స్లాష్ అండ్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ దేంట్లో ఉంటుంది? స్ట్రింగ్ లో కాబట్టి పర్సంటేజెస్ కామా S1 డాట్ నేమ్ అని చెప్పి రాస్తాం. ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. మనం ఈ ప్రోగ్రామ్ ని కనుక రన్ చేస్తే, అంటే ఎర్రర్స్ ని చెక్ చేసుకుని సేవ్ చేసి రన్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేమో స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకున్నాం, నెక్స్ట్ రీడ్ చేసుకున్నాం కీబోర్డ్ నుంచి, దాన్నేమో మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసినప్పుడు నేను ఎర్రర్స్ ని చెక్ చేశాను, సేవ్ చేశాను, కంపైల్ చేశాను. కంపైల్ చేసినప్పుడు ఏమడుగుతుంది? అది ఎంటర్ ఐడి అవుట్పుట్ లో. ఎంటర్ ఐడి అనగానే నేను ఇక్కడ ఎంత ఇచ్చాను? 702 అని చెప్పేసి ఇచ్చాను. మళ్ళీ వెంటనే ఎంటర్ ప్రెస్ చేస్తారు, ఇక్కడ 702 అని రాసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ వెంటనే ఏమవుతుంది? ఎంటర్ నేమ్. ఎంటర్ నేమ్ అనగానే నేను ఇక్కడ రామ్ అని చెప్పి రాసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే నేను మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ కంపైల్ చేస్తాను. కంపైల్ చేసినప్పుడు మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్ తీస్తాం కదా, అది తీసేసుకుని కంపైల్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూడటానికి ఏం ప్రెస్ చేయాలి? నేను ఆల్ట్ ప్లస్ F5. ఆల్ట్ ప్లస్ F5 ఇచ్చినప్పుడు అప్పుడు నాకు ఏం డిస్ప్లే అవుతుందంటే స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి ఎంత ఇచ్చాను నేను? 702. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ అంటే ఏం ఇచ్చాను? స్టూడెంట్ నేమ్ ఇక్కడ రామ్. ఇలాగ మనం ఒకరికి సంబంధించిన రికార్డ్స్ అంటే స్ట్రక్చర్ ద్వారా ఇలాగా ఒక ఎంటిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే హౌ టు డిక్లేర్ ఏ స్ట్రక్చర్, హౌ టు డిక్లేర్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చి హౌ టు ఇనిషియలైజ్ వాల్యూస్, అంటే డైరెక్ట్ గా వాల్యూస్ ని స్ట్రక్చర్ రాసినప్పుడు వాల్యూస్ ఎలా ఇస్తాం. ఇచ్చిన తర్వాత హౌ డు యూ యాక్సెస్ ఈచ్ మెంబర్ ఇన్ ఏ స్ట్రక్చర్, మెంబర్ లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని మనం ఎలాగా యాక్సెస్ చేసుకుంటాము. దాంతో పాటుగా కీబోర్డ్ నుంచి కూడా మనం వాల్యూస్ ని ఎలా రీడ్ చేసుకోవచ్చో చూసాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ లో మనం స్ట్రక్చర్ కి సంబంధించిన మిగతావన్నీ కూడా నేర్చుకుందాం.